కార్మిక సమస్యల పరిష్కారానికి సిఐటియు పిలుపునిచ్చిన మహాధర్నా శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాకు పిలుపునిచ్చిన నేతలను రాత్రి నుంచి అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు పోలీసులు. జిల్లా నలుమూల నుండి తరలివస్తున్న కార్మికులను అడ్డుకున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో ఉన్న సిఐటియు కార్యకర్తలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కార్మిక సమస్యలపై విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వామపక్షాల పిలుపుతో ధర్నాకు ప్రజా ఉద్యోగ సంఘాల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ తరలించవద్దంటూ వర్తకులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం పోలీసుల వలయంలో మార్కెట్ ఉంది. మంత్రి హరీష్ రావును ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఎమ్మెల్సీ పొంగులేటి కలిశారు. తరలింపు అనివార్యం అయితే గుర్రాలపాడుకు మార్చాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీంతో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాలపై నిరసనలు రాజమండ్రిలో వెళ్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న వైన్ షాపులను తొలగించాలంటూ ఆందోళన చేస్తున్నారు స్థానికులు. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వైన్ షాపులు తొలగించాలంటున్న గొడవలు జరుగుతున్నాయి. మద్యం షాపులు మాకొద్దంటూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుంది. జూలై 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా ఏర్పాటు చేస్తున్న కొత్త మద్యం షాపులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనావాసాలు, గుడులు, బడులు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొత్త వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాపుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల ఆందోళన జరుగుతుంటే మరికొన్ని చోట్ల షాపులపై దాడులు చేసి మరీ మద్యం అమ్మకాలను అడ్డుకుంటున్నారు మహిళలు. నిజామాబాద్ జిల్లా మల్లారం అడవుల్లో ఓ చిరుత కరెంట్ షాక్ తో చనిపోయింది. కరెంట్ స్తంభం ఎక్కిన చిరుత తీగలు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఉదయం పొలానికి వచ్చిన రైతు అక్కడ పులిని గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు వచ్చి పులి మృతదేహానికి కింద దించారు. స్తంభంపై ఉన్న పక్షిని పట్టుకునేందుకు చిరుత స్తంభంపైకి ఎక్కిందని అనుమానిస్తున్నారు అటవీ అధికారులు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా బమ్నూలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లో 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో 2 ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఉగ్రవాది కోసం గాలిస్తున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు. విశ్వనట చక్రవర్తి డాక్టర్ ఎస్వి రంగారావు జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని గోదావరి గట్టుపై ఉన్న ఎస్వి రంగారావు విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద కళాకారులకు కొత్త వస్త్రాలు పంపిణీ చేశారు నిర్వాహకులు. అధికారులు ఎందుకు ఇవ్వడం లేదనేటువంటి విషయాన్ని నూతన టెక్నాలజీని ఉపయోగించి దంత చికిత్సలు చేసే విధానంపై పార్లమెంట్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సదస్సు నిర్వహించారు. లేటెస్ట్ టెక్నాలజీ కాల్ సెంటర్ ఇంప్లిమెంట్స్ అనే పేరుతో జరిగిన ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర దంత వైద్యులతో పాటు ఇతర రాష్ట్రాల వైద్యులు పాల్గొన్నారు. సాధారణంగా వస్తున్న దంత సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్న తదితర అంశాలను ఈ సదస్సులో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులకు టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా వైద్యం చేయాలో వివరించినట్టు పార్థ డెంటల్ చైర్మన్ డాక్టర్ పార్థసారథి తెలిపారు. ఉపయోగకరమైనటువంటి అత్యాధునిక ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు పార్థ డెంటల్ 150 మంది డాక్టర్లతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ పైన ఉన్నటువంటి అపోహలను తొలగించి వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ కోర్స్ అంటే డమ్మీ మ్యాండబుల్స్ అయితేనేమి లేదా ఆర్టిఫిషియల్ దవడ ఎముకలతో వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి
జిల్లాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దంత వైద్యులకి ఈ టెక్నాలజీని పరిచయం చేయడం, వీళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ 65 పార్థ రెంటల్ క్లినిక్స్లో కూడాను లేదా బయట ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఎంతోమంది దంత వైద్యులకు ఈ టెక్నాలజీ పట్ల పూర్తిగా ఆత్మస్థైర్యం రావడం, పేషెంట్లకు తక్కువ ఖర్చుతో ఈ టెక్నాలజీని అందించగలగడం అన్న విషయం పట్ల ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. టాటా తనిష్క్ గోల్డ్ స్టోర్ ను కరీంనగర్ లో ప్రారంభించిన ఆ సంస్థ. కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ చేతుల మీదుగా ఈ షోరూం ప్రారంభం జరిగింది. టాటా గోల్డ్ ప్లస్ పేరుతో బంగారం, వజ్రాల ఆభరణాలను విక్రయించే ఈ స్టోర్ తన పేరును తనిష్క్ గోల్డ్ గా మార్చుకుని మార్కెట్లో పెట్టింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడల్స్ వివిధ రకాల ఆభరణాలను ప్రదర్శించారు. షోరూం ప్రారంభోత్సవంలో భాగంగా కొన్ని ఆఫర్లను ప్రకటించింది తనిష్క్. టాటా గోల్డ్ ప్లస్ ను ఆదరించినట్లే తనిష్క్ ను కూడా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కంపెనీ ప్రతినిధులు. మరి కొద్దిసేపట్లో